అయోధ్యలో రామాలయ ప్రతిష్టాపన క్రతువులు కొనసాగుతున్నాయి. వివిధ నదుల నుండి 81 కలశాలతో సేకరించిన నీటితో రామాలయం గర్భగుడి పవిత్రం చేస్తున్నారు. ఇవాళ ప్రత్యేకంగా వాస్తు శాంతి నిర్వహిస్తోంది ట్రస్ట్. మరోవైపు ఆలయంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. అతి తక్కువ మందిని మాత్రమే పాత మందిరంలోకి అనుమతిస్తున్నారు పోలీసులు. అక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసుకుందాం. విజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, ఇవాళ అయోధ్యలో ఎలాంటి క్రతువులు జరుగుతాయి? సౌజన్య, అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. 2 రోజులే ఏదైతే బాలరాముడి విగ్రహ ప్రతిష్టకు టైం ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. సో ఈరోజు అయోధ్యలో ప్రత్యేకమైనటువంటి వాస్తు పూజ జరగనుంది. దాంతోపాటు వివిధ నదుల నుంచి తీసుకొచ్చినటువంటి 84 కలశాలతోని అయోధ్య గర్భగుడి ఆలయాన్ని పరిశుభ్రం చేయనున్నారు. అయితే ఈరోజు మొత్తం కూడా భక్తులందరికీ దర్శనం నిలిపివేయడం జరిగింది. గతంలో అయోధ్య మందిరంలో ఉన్నటువంటి ఏదైతే దేవాలయం ఉందో దానికి భక్తుల దర్శనం కూడా మొత్తం నిలిపివేశారు. ఎక్కడికక్కడ పోలీసులు అయోధ్య మందిరాన్ని వారి అండర్ కవర్లోకి తీసుకోవడం జరిగింది. మొత్తం కూడా భక్తులందరూ కూడా తరలి వస్తున్నప్పటికీ ఎవరిని కూడా లోపలికి పంపడం లేదు. కేవలము గతంలో స్లాట్ బుక్ చేసుకొని దర్శనంకు స్లాట్ బుక్ చేసుకొని ఈరోజు బుకింగ్ ఉన్న వారికి మాత్రమే లోపల దర్శనానికి అనుమతిస్తున్నారు. మరోపక్క మొత్తం కూడా లోపల ఏదైతే బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనుందో అక్కడ మొత్తం కూడా పూలతోని వైభవంగా ముస్తాబు చేయడం జరిగింది. ఇది మనం ఉన్నది ప్రస్తుతము ప్రధాన దేవాలయం యొక్క ఎంట్రీ. ఇక్కడి నుంచే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. నిన్నటి వరకు లోపలికి అందరినీ పంపించినప్పటికీ ఈరోజు మాత్రము కొద్దిమంది మాత్రమే, కేవలం ట్రస్ట్ వాళ్ళు, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు, పలువురు పాసులున్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఎక్కడ చూసినా సర్వాంగ సుందరంగా అయోధ్యపురి అయితే ముస్తాబ్ అవుతున్నది. ప్రతి ఇంటిపైన రాముని జెండాలతో పాటు ప్రతి ఒక్క దిక్కు కూడా ప్రత్యేకమైనటువంటి పూలను అలంకరిస్తున్నారు. ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పూలకు సంబంధించిన చెట్లను కానీ పూలను తీసుకొచ్చారు. అయితే ఈసారి చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు. వీరు తీసుకొచ్చిన పూలు కూడా కొన్ని హిమాలయాల నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చినట్టు ఆలయ ట్రస్ట్ సభ్యులు కూడా చెప్తున్నారు. అయితే నిన్న బాలరాముడి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు బయటికి రావడం పట్ల ట్రస్ట్ సభ్యులు సీరియస్ అయినారు. ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి ట్రస్ట్ సభ్యులు కూడా దీనిపై స్పందించారు. పోలీసు ఉన్నతాధికారులకు కూడా దీనిపై ఫిర్యాదు చేస్తామని చెప్పి ట్రస్ట్ సభ్యులు ఈరోజు ఉదయం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూస్తున్నాము, మొత్తం కూడా అయోధ్య టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా రామమయమే కనిపిస్తున్నది. ప్రతి ఒక్క దుకాణం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క దేవాలయం, అంటే అయోధ్యపురిలో దాదాపు ఒక 100కు పైగా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ప్రతి చోట ఈ పురిలో ఉన్నటువంటి ప్రతి కాలనీలో కూడా ఒక చిన్న దేవాలయం ఉంది. అన్ని దేవాలయాలను కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఈరోజు అద్భుతమైనటువంటి ఘట్టం జరగనుంది. సో కొంతమంది భక్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మన తెలుగు వాళ్ళు అనేకంగా అయోధ్యపురిలో రాముని దర్శించుకునేందుకు వస్తున్నారు. కొంతమంది తెలుగు వాళ్ళు కూడా మనతో ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కోదాడ సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి వచ్చినాం. ఫ్లైట్కి వచ్చిన రామ్ భక్తికి బాగున్నది. ఈ అయోధ్య నిర్మించడం వల్ల మోడీ గారిని కూడా ఘన స్వాగతం పలకడానికి ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. యోగి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మన భక్తులు. అంటే మీకు దర్శనం అయిపోయిందా? దర్శనం కోసం వచ్చారా, సేవ కోసం వచ్చారా? దర్శనం కోసం వచ్చినాం. రేపు వెళ్ళి సేవకులు కూడా చేస్తాం. సేవకులు చేయడానికి కూడా చాలా చక్కగా అద్భుతంగా ఈరోజు మళ్ళీ మరుపురాని రోజుగా ఈ యొక్క ఉత్తరప్రదేశ్లో బ్రహ్మాండంగా ఈ మోడీ గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఈ యొక్క రామ మందిరం నిర్మిస్తుంది. మరి ఆ యొక్క బాలరాముని దర్శించడం కోసం మేము తెలంగాణ నుండి వచ్చినాము. సూర్యాపేట జిల్లా కోదాడ మాది. తెలంగాణ నుంచి వచ్చినాము. ఇక్కడ 22వ తారీఖు నాడు ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ రోజు అయోధ్యలో కాలు మోపి ఇక్కడ ఉండాలని, ఆ పుణ్యం మళ్ళీ రాదన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం. సౌకర్యాలు ఉన్నాయా? అన్ని ఏర్పాట్లు ఉన్నాయా? ఎట్లా ఉంది? పర్లేదు, తెలంగాణ కన్నా ఇక్కడ అది. సో భక్తులు అయితే పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి తరలి రావడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించిన అనేక మంది భక్తులు కూడా రామ మందిర ప్రతిష్ట నిర్మాణంలో పాల్గొంటున్నారు. ఎందుకంటే ఇందులో ఒక్కసారైనా భాగస్వామి అయితే తన జన్మ ధన్యమవుతుందని చాలామంది, ఇప్పటికే చాలా వరకు కూడా అయోధ్య రామ మందిర ప్రతిష్ట నిర్మాణంలో తెలుగువారి పాత్ర చాలా అద్భుతంగా ఉంది. ఇటు యంత్ర నిర్మాణం దగ్గర నుంచి మొదలు పెడితే రామ్ లల్లా విగ్రహానికి సంబంధించినటువంటి దర్వాజాలు, అదేవిధంగా పాదుకలు, ఇట్లాంటివన్నీ తీసుకొని కూడా చాలామంది పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి కానీ ఏపీ నుంచి కానీ తరలి రావడం జరుగుతున్నది. సో మనం ఒకసారి చూస్తున్నాము, మొత్తం అయోధ్య పట్టణము నిన్న రాత్రి ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ఏదైతే
వాల్మీకి తులసీదాస్ రామాయణంలో ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి కొన్ని ఔషధ మొక్కలకు కూడా అయోధ్యపురిలో ప్రతిష్ఠించడం జరిగింది. ముఖ్యంగా మందిరము లోపలికి వెళ్ళే ప్రాంతంలో కూడా ఈ మొక్కలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి ఎవరిని కూడా లోపలికి పంపరు. 22 ప్రతిష్ఠ అయిన తర్వాత 23, 24 కూడా కేవలం విఐపీలకు మాత్రమే ఎంట్రెన్స్ ఉంది. 25 నుంచి సాధారణ భక్తులను అనుమతించనున్నారు. కాబట్టి ఎవరు కూడా ఈ 3-4 రోజులు దర్శనానికి రావద్దు అని చెప్పి ఇక్కడ పోలీసులు కానీ ట్రస్ట్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ముఖ్యంగా పాసులకు సంబంధించి కూడా ప్రధానంగా ఎవరైతే ఇన్విటేషన్ కార్డ్స్ అందించారో వారు మాత్రమే దాదాపు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి బసను గెస్ట్ హౌస్లను ఏర్పాటు చేశారు. విఐపి తాకిడి ఈరోజు సాయంత్రం నుంచి ఎక్కువగా ఉండడంతో పోలీసులు ప్రత్యేకమైనటువంటి భద్రతా బలగాలను కూడా అయోధ్య పట్టణంలో మోహరించారు. ప్రతి ఇంటింటి దగ్గర సీసీ కెమెరాలతో పాటు సిఆర్పిఎఫ్, స్పెషల్ కమాండో, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, స్థానిక యూపీ పోలీసు పెద్ద ఎత్తున కూడా అయోధ్యపురిలో భద్రత పెంచారు. ఎందుకంటే ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి సైకిళ్ళ మీద, బైకుల మీద చాలామంది భక్తులైతే ఇక్కడికి వస్తున్నారు. ఈ తరుణంలోనే బందోబస్తును కూడా పెంచారు. మొత్తం కూడా అయోధ్యకు వచ్చే సిటీ మొత్తం కూడా నాకాబందీ చేయడం జరిగింది. అయితే ముహూర్తానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో నిన్న బాలరాముడి విగ్రహాలు బయటకు రావడము, ఆ విగ్రహాలను చూసి భక్తులు కూడా రాత్రంతా కూడా ఇక్కడ దాదాపు భక్తి పాటలతో జాగరణ చేశారు, జై శ్రీరామ్ అంటూ. అయితే అభిజిత్ లగ్న ముహూర్తాన్న 22వ తారీఖున రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. మొత్తం 84 సెకండ్ల పాటు ఈ ముహూర్తం ఉన్నట్టు వేద పండితులు చెప్తున్నారు. కాశీకి చెందినటువంటి గణేశ్వర సిద్ధాంతి ఈ ముహూర్తాన్ని పెట్టడం జరిగింది. సో మొత్తం కూడా అయోధ్యపురిలో ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. సౌజన్య.